Hi, welcome back to 7L channel. So previous class లో ప్రాబ్లం 1 రీలోడ్ చేశాను. ఫస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు. సెకండ్ ప్రాబ్లం కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ప్రాబ్లం నెంబర్ 2 బ్యాలెన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చెక్ చేసుకోండి. క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చాడు. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మా డబ్బులు బ్యాంక్లో ఉన్నాయని అర్థం. అదే పాస్బుక్లో డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం. ప్రస్తుతానికి మీకు అర్థం కావాల్సింది పాస్బుక్లో మన డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా దీన్ని బేస్ తీసుకొని మమ్మల్ని ఏం కనుక్కోమన్నాడంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కనుక్కోండి అన్నాడు. సో దానికోసం మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ షోయింగ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. పైన ఇచ్చింది పాస్బుక్ ప్రకారం, మనకు కావాల్సింది అంటున్నాడు క్యాష్ బుక్ ప్రకారం. క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ను 31st మార్చ్కి ఎంత ఉందో కనుక్కోండి అంటున్నాడు. చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్లోనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చాడు. ఫాలోయింగ్ చెక్స్ వేర్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ ఇన్ March 24 బట్ వేర్ క్రియేటెడ్ బై ద బ్యాంక్ ఇన్ April 24. ఓకే, సో ఈ చెక్స్ అన్నీ కూడా పెయిడ్ అంటే అర్థం ఏమంటే డిపాజిట్ చేస్తాము అంటే ఫస్ట్ ఎంట్రీ క్యాష్ బుక్లో పడుతుంది, బ్యాంక్ యొక్క పాస్బుక్లో కాదు, క్యాష్ బుక్లో పడుతుంది. సో అది ఏ విధంగా పడుతుందో ఒకసారి మనము చూద్దాం. సో అది ఏ విధంగా పడుతుందంటే దీనికోసం నేను ఒక టేబుల్ తయారు చేస్తానండి మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ క్యాష్ బుక్ ఇచ్చాను. క్యాష్ బుక్ దీనిదే బ్యాంక్ కాలం ఆఫ్ క్యాష్ బుక్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ లెడ్జర్. సో క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం అన్నా కానీ లేదా లెడ్జర్లో బ్యాంక్ అకౌంట్ కానీ. సో డెబిట్ బ్యాలెన్స్ క్యాష్ బుక్ ప్రకారం అంటే మన అమౌంట్ బ్యాంక్లో ఉందంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఓపెనింగ్ ఎంత ఉందో చూసుకుందాం. అంటే ఇది మనకు అర్థం కావటానికండి, వాడు ఇచ్చింది రికన్సిలియేషన్ ఇచ్చినలో ఉండే అమౌంట్ వేయకూడదు, మనకు అర్థం కావడానికి ఈ వర్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ డెబిట్లో బ్యాలెన్స్ ఉందంటే క్యాష్ బుక్లో అంటే పాస్బుక్లో బ్యాలెన్స్ క్రెడిట్లో ఉండాలి. సో ఇక్కడ ఏమిస్తున్నాను, బ్యాంక్ యొక్క పాస్బుక్ కస్టమర్స్ లెడ్జర్ అకౌంట్ ఇన్ దేర్ అకౌంట్ అంటే బ్యాంకులో కస్టమర్స్ యొక్క లెడ్జర్ అకౌంట్, ఇది దీని యొక్క కాపీనే పాస్బుక్ అండి. అండ్ మనకి ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే ఇక్కడ ఇది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ వేసుకున్నాం. సో ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరగకుండా ముందు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అంటున్నాడు ఇడవాడు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఏమి, సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ చెక్స్ వేర్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ ఇన్ మార్చ్. చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ అంటున్నాడు అంటే డిపాజిటెడ్ అని అర్థం. బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాము అంటే క్యాష్ బుక్లో ఫస్ట్ ఎంట్రీ పడుతుంది. సో క్యాష్ బుక్లో ఫస్ట్ ఎంట్రీ పడుతుంది కాబట్టి ముందు మనకు ఎక్కడ పడుతుంది డిపాజిట్ అంటే క్యాష్ బుక్లో రిసీట్ సైడ్ పడుతుంది. సో రిసీట్ సైడ్ మనము ఆ ఎంట్రీస్ వేసుకుందాం, మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు రిసీట్ సైడ్ అమౌంట్ అంటే 2100 అండి. 2100 మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. 700 + 800 + 600. సో ఈ అమౌంట్ మనము చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాము. సో డిపాజిట్ చేస్తాం కాబట్టి మనకు 2100 రూపీస్ అంటే దీని యొక్క టోటల్ ఏమవుతుంది చూడండి. సో దీని యొక్క టోటల్ 12,100 అంటే క్యాష్ బుక్ ప్రకారం 12,100 ఉంది, బట్ పాస్బుక్లో 10,000 ఉంది. అంటే నీకు ఇచ్చింది పాస్బుక్ కదా, నీకు ఇచ్చింది పాస్బుక్. ఎట్లా తెలియాలా, ఇక్కడ రాస్తాం ఆల్రెడీ. పాస్బుక్ అనేది ఎట్లా తెలియాలా, ఇక్కడ ఆల్రెడీ మనం రాస్తాం చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇది ఎక్కడుంది, ఏడే ఉంది. ఓకేనా, బ్యాలెన్స్ యాజ్ పర్ ఏడు చూడండి, 6th పాయింట్లో ఇచ్చాడు. ద బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ వాస్ 15,800 ఆన్ 31st మార్చ్. కాబట్టి వాడు ఇక్కడ ఇచ్చాడు. సో ఆ పాయింట్ మనం ఇక్కడ వేసుకుందాం. అంటే పాస్బుక్ ప్రకారం మనకు బ్యాలెన్స్ ఇచ్చాడు. పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ మనకు 15,800. ఇది ప్రాబ్లంలో ఇచ్చిందండి. ఇక్కడ మనం 10,000 చూపించినాం కదా, దానికి దీనికి కన్ఫ్యూజ్ కావద్దండి. మీకు అది ఎక్స్ట్రా ఉందా లెస్ ఉందా అని తెలుసుకోవడానికి ఇది ప్రయత్నం అనమాట. ఓకేనా, ఇక్కడ బ్యాలెన్స్ చూడండి. క్యాష్ బుక్ ప్రకారం అయితే 12,100 ఉంది, పాస్బుక్ ప్రకారం అంటే 10,000 ఉంది. అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే, నీకు ఇచ్చిన బ్యాలెన్స్ అంటే ఏమండి ఈ 10,800, ఈ 10,800 ఎక్కువగా ఉంటే ఉందా ఇక్కడ 10,800 మీకు ఇచ్చిన బ్యాలెన్స్ ఏది 10,800.
అంటే 15,800. ఈ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే లెస్ చేయమన్నాను, ఈ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే యాడ్ చేయమన్నాను. అది ఎక్కడ చెప్తున్నాను నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చూపించాను నేను మీకు. స్టార్టింగ్ పాయింట్ ఇవి ఇస్తాడండి. స్టార్టింగ్ పాయింట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ క్రెడిట్, పైది డెబిట్, ఇది క్రెడిట్ అంటే ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ క్రెడిట్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ డెబిట్, ఓవర్ డ్రాఫ్ట్. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మనకు స్టార్టింగ్ పాయింట్ ఇస్తాడు. స్టార్టింగ్ పాయింట్ అంటే ఏమి? ఈ పాయింట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇచ్చినాను కదా, ఇది బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. దిస్ ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ ఇస్తే ఈ ఇచ్చిన స్టార్టింగ్ పాయింట్ మీరు కంపారిజన్ చేయాలా. ఏమంటున్నాడు? ఈ ఇచ్చిన పాయింట్లో ఇఫ్ ద అమౌంట్ ఈజ్ ఎక్సెస్, ఒకవేళ ఎక్సెస్ ఉంటే ఏం చేయమంటున్నాను నేను? దట్ దెన్ డిడక్ట్ ఆర్ రెడ్యూస్ ద అమౌంట్. దాన్ని డిడక్ట్ కానీ రెడ్యూస్ కానీ చేయమంటున్నాను. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ షార్ట్, ఒకవేళ అమౌంట్ తక్కువగా ఉంది అంటే, షార్ట్ ఉంటే దీన్ని ఏం చేయమంటాడు? దెన్ ఇంక్రీజ్ ఆర్ యాడ్ ద అమౌంట్. సో ఇప్పుడు అదే లాజిక్ ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాము. సో ఇక్కడ 15,800ని చూడొద్దండి, మనం ఎగ్జాంపుల్ వేసుకున్నాం కదా, దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి? నాకు క్యాష్ బుక్ ప్రకారం 12,100 ఉంది, పాస్బుక్ ప్రకారం 10,000 ఉంది. నీకు ఇచ్చిన స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ ప్రకారం యాడ్ ఉంది, ఇక్కడ చూడాలి. నీకు ఇచ్చిన స్టార్టింగ్ పాయింట్ ఏది ఉందా? పాస్బుక్. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఉందా? పాస్బుక్ ప్రకారం ఇప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. సో పాస్బుక్లో బ్యాలెన్స్ 10 ఉంది, బట్ మనకు క్యాష్ బుక్లో బ్యాలెన్స్ 12,100. అంటే ఇక్కడ మీరు అమౌంట్లు చూడొద్దండి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడండి. సో క్యాష్ బుక్ ప్రకారం అయితే 12,100 ఉంది, పాస్బుక్ ప్రకారం అయితే 10,000 ఉంది. అంటే అర్థమేమి? నీకు ఇచ్చింది పాస్బుక్ కాబట్టి పాస్బుక్లో ఉండే బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా ఉంది, దాన్ని ఏం చేయమన్నాను? యాడ్ చేయమన్నాము. సో ఇక్కడ మనము యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? Add. So checks deposited but not credited by bank. So to 700, 800 and 600 before 31st March. అంటే మనం రికన్సిలియేషన్ చేసే డేట్ని చూసుకోవాలండి. ఒకవేళ బిఫోర్ 31st March ఇవి ప్రజెంట్ అయ్యింటిగినా, క్లియర్ అయ్యింటిగినా రికన్సిలియేషన్ చేసే అవసరం ఉండదు. కాబట్టి ఇది 31st March లోపల క్లియర్ కాలేదు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకున్నాము మనం నేర్చుకున్న థియరీ ప్రకారం. సో ఇక్కడ నేర్చుకున్న థియరీ ప్రకారం వేసేసుకోండి. సో 2,100. ఓకేనా? ఈ 3 చెక్ల టోటల్ ఈజ్ 2,100 అండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫాలోయింగ్ చెక్స్ వర్ ఇష్యూడ్ బై ద ఫర్మ్ in March 24 but were presented for payment in April 24. మార్చి లోపలే అయ్యింటే రికన్సిలేషన్కు అవసరం లేదండి. కానీ మార్చిది ఎప్పుడు అకౌంట్ అయింది అంటున్నాడు? పాస్బుక్లో ఏప్రిల్లో అయ్యింది. సో పాస్బుక్లో అయ్యింది అంటున్నాడు, మరి క్యాష్ బుక్లో ఉండొచ్చు కదా అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది, ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ రికార్డ్ అయ్యేది క్యాష్ బుక్లో అండి. చెక్స్ మనం ఇచ్చినాం కాబట్టి ముందు మన బుక్కుల్లో రాసుకుంటాం. ఆ చెక్స్ అమౌంట్ ఎంత? స్మిత్ది 500 అండ్ భరత్ది 450, అంటే టోటల్ 950 రూపీస్ చెక్స్ మనం ఇష్యూ చేస్తున్నాము అంటే పాస్బుక్లో ఎక్కడ రాసుకుంటామో ఒకసారి చూద్దాం. పాస్బుక్ అంటే క్యాష్ బుక్లో. సో క్యాష్ బుక్లో సెకండ్ ట్రాన్సాక్షన్ ఎక్కడ రాసుకుంటామో ఒకసారి చూద్దాం. మన ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి మనకు స్టార్టింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతే ఉందనుకుందాం బోత్ సైడ్. నా ఇప్పుడు చెక్ ఇష్యూ చేస్తున్నావు కాబట్టి పేమెంట్ సైడ్ రాసుకుంటావు. పేమెంట్ సైడ్ రాస్తావు కాబట్టి నీకు బ్యాలెన్స్ ఏమైంటుంది చూడండి, బ్యాలెన్స్. సో అంటే క్యాష్ బుక్లో బ్యాలెన్స్ 9,050 ఉంది, పాస్బుక్లో బ్యాలెన్స్ 10,000 ఉంది. అంటే పాస్బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్యాష్ బుక్లో తక్కువ ఉంది. అంటే నీకు ఇచ్చింది పాస్బుక్ ప్రకారం కాబట్టి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా? నేను రెడ్యూస్ చేయాలా. సో రెడ్యూస్ చేయాలి కాబట్టి మనము రెడ్యూస్ చేసుకుందాము. సో ఇక్కడ మనం రెడ్యూస్ చేసుకుందాం. ఓకే, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ 400 అండ్ 450. ఇది కూడా 31st March లోపల
కాలేదండి. కాబట్టి ఇక్కడ మనము వేసుకోవాల్సింది అమౌంట్. సో 950. ఓకేనా. నా మళ్ళీ మనం ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం. Following charges were made by the bank which were not recorded in the cash book. అంటే ఇక్కడ క్యాష్ బుక్లో రికార్డ్ కాలేదు అంటే పాస్బుక్లో రికార్డ్ అయ్యింది. పాస్బుక్లో ఏ సైడ్ రికార్డ్ అయి ఉంటుంది? ఇన్సిడెంటల్ ఛార్జెస్ అండ్ కలెక్షన్ ఛార్జెస్ అండి. మనమైతే దీన్ని పేమెంట్ సైడ్ రాసుకోవాలా. కలెక్షన్ ఛార్జెస్, ఇన్సిడెంటల్ ఛార్జెస్ అంటే బ్యాంక్ ఛార్జెస్. పేమెంట్ సైడ్ రాసుకోవాలా. పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రాసుకోవాలా. కానీ మనం రాసుకోలేదు. బ్యాంక్ వాడు రాసుకున్నాడు కానీ ఎక్కడ రాసుకునేటాడు? డెబిట్ సైడ్ రాసింటాడు. మనం క్రెడిట్ సైడ్ రాసుకునేది ఆయన డెబిట్ సైడ్ రాసుకుంటాడు. కాబట్టి ముందు యాక్చువల్గా బ్యాలెన్సెస్ ఏమున్నాయో చూసుకుందాము. ముందు మనకు ఈ బ్యాలెన్సెస్ యాజ్ ఇట్ ఈస్గా వేసుకుందాం మనం కంపేర్ చేసుకోవడానికి. సో బ్యాంక్ కూడా రాసుకున్నాడు బ్యాంక్ ఛార్జెస్ ప్లస్ అదర్ ఛార్జెస్, ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఏమో. సో అవి డెబిట్ సైడ్ రాసుకున్నాడు. బ్యాలెన్స్ 35 రూపీస్ రాసుకున్నాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ఏమైందో చూడండి మనకు. సో 10,000ది 35 పోయి 9,965. బట్ క్యాష్ బుక్లో 10,000 ఉంది. అంటే క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, పాస్బుక్లో తక్కువ ఉంది. నీకు ఇచ్చింది పాస్బుక్ కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. కాబట్టి తక్కువ ఉంటే ఏం చేయమన్నాను? నేను యాడ్ చేయమన్నాను. సో దీన్ని మనం మళ్ళీ రికన్సిలేషన్లో యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. యాడ్ F4. Incidental and collection charges entered in the passbook only. Amount 20 plus 35. Total ఎంత 35 రూపీస్. సో ఇక్కడ యాడ్ ఎందుకు చేస్తున్నాము, లెస్ ఎందుకు చేస్తున్నాము, నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే మీరు దానికి అర్థం చేసుకోవాల్సిందేమి. నీకు ఇచ్చిన పాయింట్ చూడండి, ఇచ్చిన ఈ అమౌంట్ పక్కన పెట్టండి. ఇచ్చిన పాయింట్ ఇది. అంటే పాస్బుక్ ఇచ్చాడా, క్యాష్ బుక్. పాస్బుక్ ప్రకారం ఇచ్చినా, క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చినా, ఇక్కడ ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే తగ్గించండి, తక్కువ ఉంటే యాడ్ చేయండి. అది ఎక్కడ చూడాలంటున్నాను నేను, ఆల్రెడీ ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. ఇచ్చిన పాయింట్, ఇఫ్ దిస్ అమౌంట్ ఈజ్ ఎక్సెస్ దెన్ రెడ్యూస్, ఇఫ్ దిస్ అమౌంట్ ఈజ్ షార్ట్ దెన్ యాడ్. సో దిస్ అమౌంట్ అంటే అర్థం ఏమండి? ఇక్కడ ఉండేది, ఈడ ఉండే అమౌంట్, ఈడ ఉండే అమౌంట్ ఎట్లా అర్థం చేసుకోవాలా నేను మీకు అందుకే చెప్పాను. ఈడ ఉండే అమౌంట్ కోసమే ఈ వర్కింగ్ అంతా కూడా. మీరు ఈ 10,000 చూడండి, ఇక్కడ చూడండి, దీన్ని సార్ ఆడ 15,800 ఉంది, వీళ్ళ 10,000 రాస్తున్నారు అంటే ఇది మీకు అర్థం కావటానికి వేసిన వర్కింగే కానీ అక్కడ ఇచ్చిన అమౌంట్ వేయడం లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. ఈ అమౌంట్లు ఇట్లా వేయడం వలన నీకు బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ పైన చెప్పిన దాంట్లో పాస్బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్యాష్ బుక్లో తక్కువ ఉంది. సో నీకు ఇచ్చింది పాస్బుక్ కాబట్టి ఏం చేయమన్నాను నేను, ఇది ఎక్కువ ఉంది కాబట్టి తీసేయన్నా. ఇక్కడ ఏమైతే ఉంది, నేను థర్డ్ పాయింట్లో క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, పాస్బుక్లో తక్కువ ఉంది. సో పాస్బుక్లో తక్కువ ఉంది, నీకు ఇచ్చింది పాస్బుక్ కాబట్టి, సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయమంటున్నాను, యాడ్ చేయమంటున్నాను. ఆ లాజిక్ కోసమే ఇక్కడ వర్కింగ్ అండి. సో ఆడ అమౌంట్ 15,800 ఉంది, నువ్వేం 15,800 వేయలేదు అని మీరు ఫీల్ అవ్వద్దండి. దానికి దీనికి లింక్ లేదు, జాగ్రత్తగా ఫాలో కండి. మీకు అర్థం కావడానికి మాత్రమే ఈ వర్కింగ్. ఓకేనా. ఇప్పుడు మనము మళ్ళీ 4th పాయింట్ చూద్దామండి. Following payments made by bank credit as per the standing instructions were not entered in the cash book. సో మనము స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు, బట్ క్యాష్ బుక్లో ఎంట్రీ కాలేదు. ఏం పేమెంట్ చేస్తున్నారు వాళ్ళు? ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ సబ్స్క్రిప్షన్ ఫర్ కామర్స్ 75 రూపీస్. ఇది కూడా పాస్బుక్లో ఫస్ట్ ఎంట్రీ అవుతుందండి, క్యాష్ బుక్లో ఎంట్రీ కాదు. కాబట్టి ముందు పాస్బుక్లో ఎంట్రీ రాయాలా. మన తరపున వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మనమైతే క్యాష్ బుక్లో పేమెంట్ సైడ్ రాస్తాము, అంటే క్రెడిట్ సైడ్ రాస్తాము. బట్ ఇది పాస్బుక్లో ఎక్కడ రికార్డ్ అవుతుంది? డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. సో ఆ లాజిక్ అర్థం కావాలండి. పాస్బుక్లో అది డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. సో మళ్ళీ మనము మన ఎగ్జాంపుల్ కోసం బ్యాలెన్స్ వేసుకుందాము. ఇప్పుడు వీళ్ళు పేమెంట్ సైడ్ రాస్తారు, మనమైతే క్రెడిట్ సైడ్ రాస్తాము, వీళ్ళైతే డెబిట్ సైడ్ రాస్తారు. 425. ఇప్పుడు బ్యాలెన్స్ పొజిషన్ ఏమి? సేమ్ పైన మాదిరిగానే. సో క్యాష్ బుక్లో ఏమో 10,000 బ్యాలెన్స్ ఉంది, పాస్బుక్లో ఏమో
575. అంటే నీకు బ్యాలెన్స్ పాస్బుక్ ప్రకారం ఇచ్చాడు కాబట్టి నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువైంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటున్నాను నేను, మళ్ళీ యాడ్ చేయాలా. సో యాడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ సబ్స్క్రిప్షన్ ఎంటర్డ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ, అమౌంట్ 350 + 75 యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది, నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. A check for ₹500 which was received from the customer was entered in the bank column of the cash book on March 24 but was omitted to be banked in March 24. నీకేమో March 24 ముందే కస్టమర్ నుంచి ఒక చెక్ వచ్చింది, నువ్వేమో బుక్లో రికార్డ్ చేసుకున్నావు కానీ బ్యాంకులో పంపలేదు, బ్యాంకులో నువ్వు వేసుకోలేదు, అంటే డిపాజిట్ చేయలేదు. యాక్చువల్గా డిపాజిట్ చేస్తానని క్యాష్ బుక్లో బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నావు కానీ యాక్చువల్గా రికార్డ్ చేసుకున్నావు కానీ బ్యాంకుకు పంపలేదు. అంటే క్యాష్ బుక్లో నీకు రిసీట్స్ సైడ్ అమౌంట్ పడింది, బట్ పాస్బుక్లో అక్కడ రిసీట్ సైడ్ పడలేదు, అంటే మనకు డెబిట్ సైడ్ పడింది, అక్కడ క్రెడిట్ సైడ్ ఎంట్రీ పడలేదు. 5th 2 పాయింట్లు ఉన్నాయండి. ముందు ఈ ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం. కస్టమర్ చెక్ మనకు వచ్చిన దాని గురించి మాట్లాడదాం. మనకు వచ్చింది కాబట్టి మనం క్యాష్ బుక్లో ఎక్కడ రాసుకుంటాము, 5th పాయింట్లో పాయింట్ ఏ. ఓకే, సో మనం రిసీట్ సైడ్ రాసుకుంటామండి. అప్పుడు మనకు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 10,500. అంటే క్యాష్ బుక్ ప్రకారం 10,500 ఉంది, మనకు పాస్బుక్ ప్రకారం 10,000. అంటే క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, పాస్బుక్లో తక్కువ ఉంది. అంటే ఇక్కడ నీకు ఇచ్చింది పాస్బుక్ కాబట్టి ఇది తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తే పెరుగుతుంది, అది యాడ్ చేస్తే, కాబట్టి దీన్ని మనము యాడ్ చేసుకుందాము. సో అగైన్ యాడ్ పాయింట్ వచ్చింది. సో యాడ్ చెక్స్ రిసీవ్డ్ ఎంటర్డ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ బట్ నాట్ డిపాజిటెడ్. సో ఇక్కడ డిపాజిట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక పాయింట్ ఉందన్నాను కదా, రైట్. 5లోనే ఇంకొక పాయింట్ ఏముందో చూద్దాం. ఏ బిల్ ఫర్ 1,000 retired by the bank under rebate 20 rupees but the full amount of the bill was debited in bank column of the cash book. అంటే ఇక్కడ బిల్లు మనము డిస్కౌంట్ చేసుకున్నామండి. డిస్కౌంట్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్చువల్గా బిల్ అమౌంట్ ఎంత, 1,000 రూపీస్. ఈ 1,000 రూపీస్ను నేను డిస్కౌంట్ చేసుకుంటే నాకు ఇమీడియట్గా డబ్బులు ఇస్తారండి. లేకుంటే ఈ బిల్లు మనకు రావడానికి 3 months టైం పడుతుంది. ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో దాని గురించి మీరు డీటెయిల్ డిస్కషన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 1,000 రూపీస్ బిల్ వస్తే నేను వెంటనే నాకు డబ్బులు కావాలంటే డిస్కౌంట్ చేసుకున్నాను. బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, నీకు 3 monthsకు వచ్చే బిల్ మీద ఈరోజే నువ్వు పేమెంట్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఫుల్ అమౌంట్ ఇవ్వము, 20 రూపీస్ పట్టుకొని ఇస్తాము అంటాడు. అప్పుడు ఏమవుతా ఉంది, నువ్వేమో 1,000 రూపీస్ రాసుకున్నావు, బ్యాంక్ వాడేమో 1,000 రూపీస్ రాసుకోలేదు. ఓకే, 980నే రాసుకున్నాడు. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. నువ్వు రాసుకున్నావు, ఏం రాసుకున్నావు ఇక్కడ, రైట్, నువ్వేం రాసుకున్నావు, 1000 రాసుకున్నావు. టోటల్ ఎంత అయింది, 11,000 అయింది. బ్యాంక్ వాడు కూడా రాసుకున్నాడు, ఎంత రాసుకున్నాడు, 980 రాసుకున్నాడు. ఎంత అయింది, కొంచెం జాగ్రత్తగా చూడాలండి. 1000 నేను ఎందుకు రాసుకున్నాను, బిల్ అమౌంట్ 1000, కానీ బ్యాంక్ వాడు ఏమంటాడు, 3 monthsకు పే చేయాల్సిన అమౌంట్ను నేను ఇప్పుడే ఇస్తున్నాను నీకు, కాబట్టి నీకు తక్కువ అమౌంట్ ఇస్తాను, అంటే 20 రూపీస్ డిస్కౌంట్ కింద తీసుకుంటాను, కాబట్టి నీకు ఇచ్చేది నేను 980నే. అంటే ఇక్కడ యాక్చువల్గా 980నే రాయాలా, మనము 11,000 రాసుకున్నాం. సో రాంగ్ అయిపోయింది. బట్ మనం రికన్సిలేషన్ చేసేటప్పుడు మనం ఏం ఆలోచించాలా, నీకు ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. నీకు పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎంత ఉంది, 10,980, బట్ క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ 11,000. అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలా. సో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. F4, సో 20 రూపీస్. ఓకే, సో ట్రాన్సాక్షన్ అన్నీ అయిపోయినాయి. ఇది 6th పాయింట్ ఉంది కదా, అంటే 6th పాయింట్ ఇదే, 6th పాయింట్
ఈ పాయింట్. ఓకే, 6th పాయింటే మనకు ఇది బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అన్నాడు. అదే ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం 15,800. సో యాడ్ చేసే ఐటమ్స్ లెస్ చేసే ఐటమ్స్ అయిపోయినాయి కాబట్టి దీన్ని మనం టోటల్ చేసుకుందాం కాబట్టి సో దీని యొక్క టోటల్ 3,580. ఈ రెండు టోటల్ చేయాలండి. ఎందుకు టోటల్ చేయాలంటే ఇడేం రాస్తున్నారు మీరు? యాడ్ అని రాస్తారా? ఇక్కడ యాడ్ అని రాస్తున్నారు కదా. సో యాడ్ కాబట్టి అంటే ఈ హెడ్ కింద వచ్చేవన్నీ యాడ్ చేయాలా కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో దీన్ని యాడ్ చేసుకుందాం. సో టోటల్ 19,580. నెక్స్ట్ హెడ్డింగ్ లెస్ అని రాస్తాం. అంటే ఈ లెస్ కింద వచ్చే ఐటమ్స్ అన్నీ టోటల్ చేసి తీసేసేయాలా. ఇక్కడైతే ఒకే ఐటమ్ ఉంది కాబట్టి అదే ఐటమ్ వేసుకున్నాము. ఇందులో నుంచి ఇది తీసేస్తే 18,430. దీన్నే మనం ఏం చేస్తాము అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం నెంబర్ 2 అండి. సో ప్రాబ్లం నెంబర్ 3 ఇదనే లెడ్జర్ అకౌంట్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ నేను ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4 అంటే లాస్ట్ ప్రాబ్లమ్ను అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ క్లాస్లో. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.